అందరికీ జై భీమ్. ఇక్కడికి వచ్చేసిన మా ఎమ్మెల్యే సభ్యులకి, కార్యకర్తలకి, నాయకులకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అంటే నాకు ఒక్కరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనబడతారేమో అనుకున్నాను, కానీ ప్రతి ఒక్కరిలో ఇంతమంది అంబేద్కర్లు కనబడుతున్నారు. ఇక్కడ చాలా చాలా ధన్యవాదాలు. ఎక్కడి నుంచో బయలుదేరి పొద్దుట 6ంటికి ఇక్కడికి రావాలనగానే అందరూ వాళ్ళ పిల్లల్ని, ఫ్యామిలీస్ని కూడా తీసుకొని ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఈ సమాజంలో ఏదో ఒకటి నా వంతు నేను కృషి చేస్తాను అని ముందుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అందరినీ చూసి ఇంకా రాని ఒక 30,000 మంది మన సభ్యులందరూ ఉన్నారు. వాళ్ళందరూ చాలా గర్విస్తారని, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వాళ్ళు అరికడతారని మీ ముందు చెప్తూ దీనికి మీరందరూ కృషి చేయాలని కోరుకుంటూ, మా జ్ఞానగృహ సందర్శన సమ్మర్లో జరిగింది. తర్వాత హాలిడేస్, ఏ హాలిడేస్ వచ్చినా, దసరా హాలిడేస్ అన్నిట్లలో మేము గృహ సందర్శన చేస్తూనే ఉన్నాము. సమస్యలపై ఒక అవగాహన కల్పిస్తూ అందరినీ మా వంతుగా మేము ఈ సమాజ శ్రేయస్సు కోసం పోరాడుతున్నాం. మీరు కూడా మాతో కలిసి వస్తూ ఇప్పుడు జరగబోయే జ్ఞాన గృహ సందర్శనలో మేము పార్టిసిపేట్ చేస్తూ మిమ్మల్ని కూడా మాతో కలుపుకొని వెళ్తామని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాభివందనాలు. ఇక్కడ జయంతి ఉత్సవాలకు మనమందరం కలుసుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ పోలీసులకు కూడా మాకు సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్.